ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదినోత్సవ దివ్య సందేశం. సాయిరామ్. నేను భక్తులకు భక్తుణ్ణి. సాయిరామ్. బ్రహ్మాండమంతయు బొజలో ఉండగా భక్ష్యభోజ్యము తనకు పెట్టదగునా. సర్వజీవుల యందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున. సర్వజలంబుల సంచరించడి తనకు స్నానంబు చేయింప అలవియగునా. కోటి సూర్యుల కాంతి మేటి కలిగిన తనకు ప్రమిద దీపము ఎట్లు పెట్టగలరు. అజహరాదులకైనను అందనట్టి ఇట్టి తన రూపు కనుగొన ఎవరి తరము. ఇంతకన్నను వేరెత్తి ఎరుకపరతు సాధు సద్గుణగణ్యులో సభ్యులారా. ప్రేమస్వరూపులారా, అసలు దైవమునకు రూపము లేదు, నామము లేదు. ఇట్టి దైవాన్ని గుర్తించుకోలేక అనేక గ్రంథములను చదువుతున్నాం, అనేక మంది గురువుల దగ్గరకు వెళ్తున్నాం. విశ్వమంతటా వ్యాపించిన దైవానికి ఒక చిన్న మందిరం కట్టి ఆరాధన సలుపుతున్నాం. ఇంట్లో ఒక చిన్న ఫోటో పెట్టుకొని పూజిస్తున్నాం. ఇది దైవానికి అల్పత్వం తెచ్చినట్లే కదా. మన బ్రతుకు కోసం భ్రమలకు లోనై ఇన్ని రూపనామములను నిర్మించుకుంటున్నాం. ఇది సరైన సాధన కాదు. దైవము బ్రహ్మాండమంతా నిండినటువంటి వాడు, సర్వజీవుల యందు సర్వకాలముల యందు ఉండినటువంటి వాడు. అలాంటి దైవాన్ని సంకుచిత దృష్టితో ఆరాధిస్తున్నాం. అదే మన అశాంతికి మూల కారణం. సర్వవ్యాపుడైన దైవాన్ని ఒక చిన్న ఫోటోకు పరిమితం చేసి పూజించటం అల్పత్వం కాదా? ఇది ప్రవృత్తి లక్షణము. క్రమక్రమేణా ఇది నివృత్తిగా మారిపోవాలి. ఏ పనైనా చేయండి, ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, చదువుకోండి, అన్నీ చేసుకోండి, తప్పు లేదు. అయితే అన్ని కర్మలు దైవకర్మలుగా భావించండి. సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం అని భావించి ఫలితాన్ని దైవానికి విడిచిపెట్టండి. ఎవరు చేస్తున్నారు? నేనే చేస్తున్నాను. నేను ఎవరు? నేను బ్రహ్మను. ఇట్టి భావంతో ఉపాధి భేదాలు నిర్మూలించుకోండి. ఉపాధి భేదములే మిమ్మల్ని దివ్యత్వానికి అత్యంత దూరం చేస్తున్నవి. ఉపాధిని కాపాడుకోండి, కానీ దానిపైననే మీరు ఆధారపడకూడదు. నీవు ఏం చదివావు అని అడిగితే MBA అంటాడు ఒక విద్యార్థి. ఈ డిగ్రీ దేహమునికి సంబంధించినది కదా. భగవంతునికి ఉన్నది ఒకే డిగ్రీ. అదే నిర్గుణం, అదే నిర్మలం, అదే అద్వైతం. అందువలనే భగవంతుడు నిరంతరం ఆనందంగానే ఉంటాడు. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.